హలో నమస్తే వెల్కమ్ టు విజయ మామూరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మి. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ఒక అద్భుతమైనటువంటి సస్పెన్స్ అండ్ డిటెక్టివ్ యాంగిల్లో సాగిపోయే ఒక చక్కటి నవలను మీకు ధారావాహికగా వినిపిస్తున్నాను కదా. మరి ప్రముఖ రచయిత శ్రీ ఇందు రమణ గారి నవల రిపోర్టర్ ధారావాహికగా మీరు వింటున్నారు. మరి ఈ రోజు రిపోర్టర్ నవల ధారావాహిక 8వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. పదండి. కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఆడియో పూర్తిగా వినండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కథలోకి వెళ్ళిపోదాం. పదండి. పరుగు పరుగున రోడ్డు మీదకొచ్చి పడ్డాడు ఆనంద్. గుండెదడ ఇంకా తగ్గలేదు. క్షణంలో ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. సాయంత్రం ఎదురైన వ్యక్తి ఇంకా ఆనంద్ కళ్లలో నుండి కనుమరుగు కాలేదు. పోలీసుల కూంబింగులో తప్పించుకున్న దగ్గర నుండి ఒకటే నడక, పరుగు. ప్రాణభయంతో రాత్రంతా అలుపు ఆయాసం ఎరగకుండా పరిగెట్టాడు. పోలీసుల నుండి తప్పించుకుని వస్తున్నప్పుడు చీకట్లో చెట్టు దగ్గర కనిపించిన మనిషిని చూసి ప్రాణాలు పోయాయనుకున్నాడు ఆనంద్. ఆ సంఘటన గుర్తొచ్చేసరికి పకాలన నవ్వుకున్నాడు. సాయంత్రం భయంతో పరిగెడుతున్నాడు తను. ఎదురుగా మనిషి ఆనవాలు కనిపించేసరికి చెట్టుచాటున నక్కి నిలబడ్డాడు. అతని చేతిలో తుపాకీ ఉంది. పోలీసైనా తీవ్రవాదైనా తనని గమనించి గురిపెట్టి కాలుస్తారు. ఒకరంటే ఒకరికి విరోధం కనుక ఎదుటి వ్యక్తి ఎదురైన వెంటనే తమని తాము రక్షించుకోవడానికి ఎవరైనా అలాగే చేస్తారు. అందుకే చెట్టుచాటున నక్కి నిలబడ్డాడు. అప్పటికే చీకటి తెరలు కమ్ముకుంటున్నాయి. అడవి కావడం వలన గుబురు పొదలు, ఎత్తైన చెట్ల నీడల్లో చీకటి మరింత భయంకరంగా ఆవహించేసింది. అతను నెమ్మదిగా నడిచి వస్తూ ఆనంద్ నిలబడ్డ చెట్టు దగ్గరకొచ్చాడు. అతను పోలీస్ కాడు, అడవిలో కట్టెలు కొట్టుకునే గిరిజనుడు. పోలీసుల తుపాకుల శబ్దానికి భయపడి దాక్కుని నక్కి నక్కి వస్తోన్న వ్యక్తిని తెలిసి హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు ఆనంద్. అతనితో కలిసి రాత్రంతా అడవిలో నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ తెల్లారేసరికి తార్ రోడ్డు చేరుకున్నారు. ఆ గిరిజనుడు ఆ పక్కనే తనుండే తండా ఉందని చెప్పి వెళ్ళిపోయాడు. రోడ్డు చేరాక ఆనంద్కి ఇల్లు గుర్తొచ్చింది. చేతిలో ఉన్న సెల్ ఫోన్ తీశాడు. మిణుకు మిణుకుమంటూ 2 పాయింట్లు సిగ్నల్ కనిపిస్తోంది. తండ్రి చంద్రశేఖర్కి సెల్ రింగ్ చేశాడు. అట్నుంచి ఫోన్ ఎవరూ రిసీవ్ చేసుకోలేదు. మళ్ళీ చేశాడు. కానీ ఎవరూ ఫోన్ ఎత్తలేదు. మానస కోసం ట్రై చేశాడు. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఇంటికి ల్యాండ్ లైన్కి చేద్దాం అనుకున్నాడు ఆనంద్. సెల్లో టాక్ టైం అయిపోయింది. రింగ్ ఇవ్వడానికి పైసలు మాత్రమే మిగిలాయి. మౌనంగా రోడ్డు మీద ఓ అరగంట నిలబడ్డాడు. ఎటు వెళ్లాలో అర్థం కావడం లేదు. దళ నాయకుడు చెప్పినట్టు ఏదైనా లారీ గాని వ్యాన్ గాని వస్తే ఆపి చింతపల్లి వైపు వెళ్లాలని చెప్పి లిఫ్ట్ అడగాలి, లేదా ఛార్జీ పే చేస్తానని చెప్పి ఎలాగైనా ఇక్కడి నుండి బయటపడాలి. ఆనంద్ మనసులో భయం ఇంకా తొలగలేదు. రోడ్డు మీద నిలబడితే అటుగా పోలీసులు వస్తే ఏదైనా చికాకు ఎదురు కావచ్చు అనుకుంటూ రోడ్డు పక్కనే ఉన్న పెద్ద రావి చెట్టు నీడలోకి వెళ్ళి నిలబడ్డాడు ఆనంద్. రోడ్డు మీద ఏ బండి వచ్చినా ఆనంద్కి కనిపిస్తుంది. ఆనంద్ మాత్రం ఎవరికీ కనిపించడు. అలా దాక్కుని నిలబడ్డాడు. ఇంతలో దూరంగా ఏదో వాహనం వస్తున్న శబ్దం విని అటుగా చూస్తూ కూర్చున్నాడు ఆనంద్. ఆ వాహనం దగ్గరకొచ్చే వరకు చెట్టు చాటునే నిలబడ్డాడు. తీరా అది దగ్గరగా వచ్చేసరికి చూసి అదిరిపడ్డాడు. పోలీసుల వాహనం. దాని నిండా ఆయుధాలు ధరించి మిలిటరీ యూనిఫారాల్లో ఉన్న కమాండోలు. ఆనంద్ శరీరం ఒక్కసారే జలధరించింది. భయంగా చెట్టుచాటున నక్కి కూర్చున్నాడు. ఆనంద్ కోసం ఎదురు చూస్తూ మధ్యాహ్నం వంటే చేయడం మానేసింది పద్మావతి. విచారంగా హాల్లో కూర్చుని కొడుకు కోసం ఎదురు చూస్తోంది. చంద్రశేఖర్ షాపుకు వెళ్లాడే గాని 5 నిమిషాలకోసారి ఇంటికి ఫోన్ చేసి ఆనంద్ వచ్చాడా అని ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఆనంద్ సెల్ స్విచ్ ఆఫ్ వస్తోంది. అంతకు ముందంతా కవరేజ్ ఏరియాలో లేదని ఆ తర్వాత నుండి స్విచ్ ఆఫ్ అని వస్తోంది. భార్యాభర్తలిద్దరికీ ఆందోళనగా ఉంది. ఇంట్లో పద్మావతి కొడుకు కోసం ఎదురు చూస్తుంటే షాపులో చంద్రశేఖర్ క్షణక్షణానికి ఉలిక్కి పడుతున్నాడు. ఇంతలో ఫోన్ మోగింది. కొడుకు కోసం చంద్రశేఖర్ చేస్తున్నాడనుకుని సోఫాలో నుండి లేవడమే మానేసింది పద్మావతి. రెండోసారి కూడా ఫోన్ రింగ్ అయింది. అలా మోగుతూనే ఉంది. పద్మావతి చలించలేదు. అలా ఫోన్ మోగుతుంటే ఎత్తవేమే అంటూ ఇంట్లోకి పరుగు పరుగున వచ్చాడు చంద్రశేఖర్. భర్తని చూస్తూనే అదిరిపడింది పద్మావతి. అయ్యో, ఇంతవరకు ఫోన్ చేస్తున్నది భర్తేననుకుని ఎత్తడం మానేసింది. కొంపదీసి ఆనంద్ చేస్తున్నాడేమో అనుకుని గభాలన సోఫాలో నుండి లేచి నిలబడింది పద్మావతి. అప్పటికే చంద్రశేఖర్ గాభరాగా ఫోన్ దగ్గరకు పరిగెట్టుకెళ్లి ఫోన్ తీశాడు.
అవతల నుండి మానస చేస్తోంది. అంకుల్, మొన్న మీ ఇంటికొచ్చిన మా ఫ్రెండ్ సురేష్ కలిశాడు. ఆనంద్ ఇంకా ఇంటికి రాలేదా అని అడుగుతున్నాడు. అట్నుండి చెప్పింది మానస. అయ్యో, ఆ కుర్రాడితోనే కదమ్మా వాడు వెళ్ళింది. ఎక్కడికి తీసుకువెళ్ళాడో కనుక్కో. ఆనంద్ ఇంకా ఇంటికే రాలేదు ఆందోళనగా అన్నాడు చంద్రశేఖర్. ఇద్దరూ కలిసి వెళ్ళడం నిజమేనట అంకుల్. కానీ సురేష్ ఏలేశ్వరం వరకు వెళ్ళి అక్కడ ఆనంద్ని వదిలి వచ్చేశాడట భయంగా అంది మానస. ఏలేశ్వరమా? ఎందుకు వెళ్ళారు? అక్కడ ఆనంద్ ఒక్కడనే వదిలేయడమేంటి? వాడికేమైనా మతిపోయిందా? ఇవ్వు, ఆ వెధవకివ్వు ఫోను గాభరాగా భయంతో బిగుసుకుపోతూ అన్నాడు చంద్రశేఖర్. నేనే అడిగానంకుల్, ఏం జరిగింది? అక్కడి వరకు ఎందుకు వెళ్ళారు? నువ్వెందుకు వెనక్కి వచ్చావని నెమ్మదిగా అంది మానస. అంటే ఏమన్నాడు? ఆందోళనగా అడిగాడు చంద్రశేఖర్. ఆంటీ ఉన్నారా అంకుల్? సడన్గా మాట మారుస్తూ అంది మానస. ఉంది. ఏ వాడేమన్నాడో ముందు చెప్పమ్మా గాభరాగా అన్నాడు చంద్రశేఖర్. ఆంటీతో ఏం చెప్పకండి అంకుల్ అంది మానస. అబ్బా, చెప్పలే అమ్మా, చెప్పు, అతనేమన్నాడు? ఆందోళనగా అన్నాడు అతను. అన్నల ఇంటర్వ్యూ కోసం వెళ్ళాడట అంకుల్ భయంతో బిగుసుకుపోతూ అంది మానస. అన్నలా? ఆశ్చర్యం ఆందోళనతో అన్నాడు చంద్రశేఖర్. అవునంకుల్, సురేష్ కూడా ఆనంద్ ఇంకా ఇంటికి రాలేదా అని భయంతో అడుగుతున్నాడు అంది మానస. భయం ఎందుకు? ఇంటర్వ్యూ కదా, ఈసరికి వచ్చేయాలి కదా నెమ్మదిగా తనని తాను సంభాళించుకుంటూ అన్నాడు చంద్రశేఖర్. భయం అంటే ఈరోజు పేపర్లో చూశారుగా, అక్కడికే ఆనంద్ వెళ్ళాడట దాదాపు ఏడుస్తూనే అంది మానస. ఫోన్లో మానస చెప్పింది వింటూనే అదిరిపడ్డాడు చంద్రశేఖర్. ఫోన్ అచేతనంగానే క్రెడిల్ చేసి సోఫాలోకొచ్చి కూలబడ్డాడు. ఏమైందండి? అవతల మానసే కదా మాట్లాడింది అడిగింది పద్మావతి భర్త అచేతనంగా వచ్చి సోఫాలో కూలబడేసరికి. పద్మావతికి ఎందుకో మనసు కీడు శంకిస్తోంది. వెధవ, ఇంటి పట్టున ఉండక ఎందుకొచ్చిన గొడవలే వీడికి బోరుని ఏడుస్తూ అన్నాడు చంద్రశేఖర్. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే భర్త ఒక్కసారిగా బేలగా ఏడ్చేసరికి పద్మావతికి గుండె జారిపోయింది. బోరుని ఏడుస్తూ, ఏమైంది? మన ఆనంద్కి ఏమైందండి ఆందోళనగా అంది పద్మావతి. ఇంతలో మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. ఇద్దరూ క్షణం ఫోన్ కేసి చూస్తూ ఉండిపోయారు. ఎలాంటి చెడు వార్త వినాల్సి వస్తుందోనని భయంగానే ఫోన్ దగ్గరికి వెళ్ళాడు చంద్రశేఖర్. హలో బొంగురుపోయిన గొంతుతో అన్నాడు. డాడీ? అట్నుంచి ఆనంద్ గొంతు. ఒరే ఆనంద్, ఎక్కడికి పోయావురా? వెళ్లే ముందు ఎక్కడికి వెళ్ళేది ఒక్క ముక్క చెప్పొచ్చు కదరా కోపం సంతోషం కలగలిసిన గొంతుతో అన్నాడు చంద్రశేఖర్. ఆనంద్ అన్న మాట వింటూనే పద్మావతి సంతోషంతో సోఫాలో నుండి దిగ్గున లేచింది. ఏవండి, అవతల మన ఆనందేనా? ఏది నాకివ్వండి, నేను మాట్లాడతాను అంటూ భర్త చేతిలో ఫోన్ లాగేసుకుంది. ఒరే ఆనంద్, ఇంకా ఇంటికి రాలేదేరా? ఎక్కడున్నా? ఏమైపోయావురా ఏడుస్తూ అంది పద్మావతి. వచ్చేస్తున్నానమ్మా, నర్సీపట్నంలో ఉన్నాను, ఇంకో గంటలో ఇంటి దగ్గర ఉంటాను అంటూ ఫోన్ పెట్టేశాడు ఆనంద్. ఇద్దరూ సంతోషంతో సోఫాలో కూలబడ్డారు. ఓ 10 నిమిషాలిద్దరూ మౌనంగా ఉండిపోయారు. ఏవండి, ఆనంద్ వచ్చేస్తున్నాడని పరశురామ్ గారికి ఫోన్ చేసి చెప్పండి. అలాగే మానసకి కూడా, పాపం పిచ్చిది, ఎంత భయపడిందో అంది పద్మావతి. అలాగే అంటూ లేచి వెళ్ళి ఫోన్ చేశాడు చంద్రశేఖర్. ఆనంద్ ఇంటికొస్తున్నాడని తెలియగానే పద్మావతి మనసు తేలిక పడింది. అయ్యో, కొడుకు ఎప్పుడు తిన్నాడో, అసలు తిన్నాడో లేదో, వంట చెయ్యాలి అనుకుంటూ వంటగదిలోకి పరుగందుకుంది పద్మావతి. పత్రికాఫీసులోకి అడుగుపెట్టాడు ఆనంద్. నర్సీపట్నం నుండి నేరుగా విశాఖపట్నం కాంప్లెక్స్కి చేరుకోగానే తిన్నగా పత్రికాఫీసుకు బయలుదేరాడు. రాత్రంతా నిద్రలేదు. చెరిగిన జుట్టు, మట్టి కొట్టుకుపోయిన బట్టలు, భుజానికి గాయమై కొంచెం కొంచెంగా కారుతున్న రక్తం. భుజానికి రక్తం కారకుండా జేబు రుమాలు గట్టిగా కట్టాడు ఆనంద్. రుమాలు ఎర్రగా ఎర్రమందారంలా మారిపోయింది. ఒకవైపు భుజం నొప్పి భరిస్తూనే పత్రికాఫీసుకు చేరుకున్నాడు ఆనంద్. కడుపులో ఆకలి దహించేస్తుంటే నర్సీపట్నంలో దిగగానే ఇడ్లీ తిన్నాడు. అది పెద్దగా రుచించలేదు. అయినా ఆకలి రుచి ఎరగదంటారు. ఆబగా 2 ఇడ్లీలు 2 ముక్కల్లో తినేశాడు. సెల్ ఛార్జింగ్ అయిపోతే పక్కనే ఎస్టీడీ బూత్ నుండి ఇంటికి ఫోన్ చేశాడు. ఏదో 2 ఇడ్లీ తినడంతో కొంత శక్తి పుంజుకుంది. అందువలన కొంచెం నడవగలుగుతున్నాడు.
పత్రికాఫీసులోకి ప్రవేశించగానే ఇన్ఛార్జ్ ఎడిటర్ సర్వేశ్వరరావు గారు ఆనంద్ని చూస్తూనే అదిరిపడ్డారు. అప్పుడే ఆఫీస్కొచ్చిన బ్యూరో చీఫ్ శ్రీరామ్ కూడా ఆనంద్ని చూసి షాక్ అయ్యాడు. రేపటి వార్తల కోసం కొందరు రిపోర్టర్లు ప్రెస్ నోట్లు ప్రెస్ మీట్లు చెక్ చేసుకుంటున్నారు. ఆ రోజు అటెండ్ అవ్వాల్సిన కార్యక్రమాల లిస్ట్ రాస్తున్నాడు ఓ రిపోర్టర్. ఆనంద్, ఏమైంది? నిన్నటి నుండి ఎక్కడికి పోయావు? ఆతృతగా అడిగాడు బ్యూరో చీఫ్ శ్రీరామ్. మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఏం చెప్పలేదట కదా? గాబరాగా ఆనంద్ని సమీపించి అన్నాడు ఎడిటర్ సర్వేశ్వరరావు. చెప్తాను సార్, కొంచెం మంచినీళ్లు కావాలి, అలసటగా కుర్చీలో కూర్చుంటూ అన్నాడు ఆనంద్. అరే, ఈ గాయాలేంటి? ఈ రక్తమేంటి? ఆనంద్ భుజం మీద గాయం చూస్తూనే గాబరాగా అడిగాడు శ్రీరామ్. చెప్తాను సార్, పెద్ద గాయం కాదు, పర్లేదు, చిన్నగా నవ్వుతూ అన్నాడు ఆనంద్. పెద్దదో చిన్నదో గాయం గాయమేగా, ఎలా తగిలింది? ఆందోళనగా అన్నాడు డెస్క్ ఇన్ఛార్జ్ ఎడిటర్ సర్వేశ్వరరావు. సార్, నేను అడవికి వెళ్ళాను, నిదానంగా అన్నాడు ఆనంద్. అడవికా? ఇద్దరూ ఒక్కసారి అరిచారు. అవును సార్, అన్నని ఇంటర్వ్యూ చేయడానికి. తాపీగా భుజానికి తగిలించి ఉన్న బ్యాగ్లోని వీడియో కెమెరా, స్టిల్ కెమెరా, టేప్ రికార్డర్ తీస్తూ అన్నాడు ఆనంద్. అన్నల్నా ఇంటర్వ్యూ చేశావా? ఆశ్చర్యం ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతూ అన్నాడు ఎడిటర్. అవును సార్ అన్నాడు ఆనంద్. రియల్లీ? ఆశ్చర్యంగా అన్నాడు బ్యూరో చీఫ్. నమ్మశక్యం కాని విషయం, పెద్ద పెద్ద రిపోర్టర్లకే దొరకని అవకాశం. రిపోర్టర్ అన్నవాడికి ఇదో పెద్ద ఘనకార్యం కింద లెక్క. చేశాను సార్, ఇదిగో వీడియో, ఇది టేప్ రికార్డర్, స్టిల్ ఫోటోలు ఈ కెమెరాలో ఉన్నాయి చూపిస్తూ అన్నాడు ఆనంద్. ముందు నువ్వు ఫస్ట్ ఎయిడ్ చేయించుకో, ఆ తర్వాత ఈరోజు మెయిల్లో ఇదే వార్త ఫోకస్ చేద్దాం, ఆనందంగా ఎగిరి గంతేస్తూ అన్నాడు ఎడిటర్ సర్వేశ్వరరావు. అలాగే సార్ అన్నాడు ఆనంద్. శ్రీరామ్ గారు, మీరు ఆనంద్ని ఏదైనా హాస్పిటల్కి తీసుకువెళ్ళి గాయానికి వైద్యం చేయించండి, అలా ఆనంద్ని ఇంటి దగ్గర దించేసి రండి అంటూ బ్యూరో చీఫ్ శ్రీరామ్కి చెప్పాడు ఎడిటర్ సర్వేశ్వరరావు. అలాగే సార్ అన్నాడు శ్రీరామ్. ఆనంద్, మీరింటికి వెళ్ళి రిలాక్స్ అయ్యి సానుకూలమైతే సాయంత్రం ఆఫీస్కి వచ్చేయండి, వార్త ఇంటర్వ్యూ ప్రిపేర్ చేద్దాం. మీరుంటే ప్రత్యక్షంగా చూశారు గనక వార్త బాగా వస్తుంది. మీకు రావడం వీలవదంటే నేను శ్రీరామ్ గారు టేప్ రికార్డర్ విని వీడియో టేప్లు చూస్తూ వార్తలు ప్రిపేర్ చేసేస్తాం, సరేనా అన్నాడు ఇన్ఛార్జ్ ఎడిటర్. లేదు సార్, నేను వస్తాను అన్నాడు ఆనంద్. అలాగే వెళ్ళిరండి అంటూనే, ఆనంద్, గుడ్ జాబ్, ప్రాణాలకు తెగించి వెళ్ళావు, కంగ్రాట్స్. అయినా మాకెవరికైనా చెప్పి ఉంటే మీతో ఫోటోగ్రాఫర్ తోడుగా వచ్చేవాడు, కుర్చీలో నుండి లేవబోతున్న ఆనంద్ని కౌగిలించుకుంటూ అన్నాడు ఇన్ఛార్జ్ ఎడిటర్ సర్వేశ్వరరావు. తీసుకువెళ్ళడానికి అవకాశం లేకపోయింది సార్ అన్నాడు ఆనంద్. ఎనీవే, కంగ్రాట్స్. ఇద్దరూ ఆనందంగా ఆనంద్కి షేక్ హ్యాండ్ ఇచ్చారు. యూనివర్సిటీ క్యాంపస్లోకి బైక్తో ప్రవేశించాడు ఆనంద్. అప్పటికే విద్యార్థులంతా క్లాస్ రూమ్ కేసి పరుగులు తీస్తున్నారు. ఆనంద్తో పాటు మానస కూడా వచ్చింది. ఇద్దరూ బైక్ పార్క్ చేసి క్లాస్ రూమ్ కేసి పరుగు పెట్టారు. క్లాసులకు టైం అయిపోయిందని ఇంటి దగ్గర కంగారుగా బయలుదేరారు. ప్రొఫెసర్ సరళ మేడం క్లాస్ జరుగుతోంది. ఆనంద్ మానస వినయంగా ద్వారం దగ్గర నిలబడి, మే ఐ కమిన్ మేడం అంటూ ఇద్దరూ ఒకేసారి అడిగారు. వెల్కమ్ ఆనంద్, రండి రండి, ఆనంద్ని చూస్తూనే సంతోషంగా ఆహ్వానించింది ఆమె. థ్యాంక్స్ మేడం అంటూ ఇద్దరూ క్లాసులోకి వెళ్ళి తమ తమ సీట్లలో కూర్చున్నారు. ఆనంద్ రావడం చూస్తూనే చంటి తన పక్కన సీటు చూపించాడు. ఆనంద్, ఈరోజు మెయిన్ పేపర్లో వార్త చూసి మన కాలేజీ విద్యార్థులంతా ఎంతో సంబరపడ్డారు. ఇంతవరకు నీ తెగువ తెగింపు గురించే చర్చించుకున్నాం. జేగంట మెయిన్ పేపర్లో అన్నల ఇంటర్వ్యూ చదివి అందరూ ఆశ్చర్యపోయారు. పేపర్లో కూడా వార్త నీ పేరు మీద రాశారు. ప్రముఖ జర్నలిస్ట్ అరుణ్ శౌర్య అంతటి పేరు తెచ్చుకోవాలి, ఆనంద్ని అభినందిస్తూ అందామె. థ్యాంక్స్ మేడం, ఇందులో నా గొప్పతనం ఏం లేదు మేడం. మన కాలేజీ విద్యార్థి ఒకరు నన్ను తీసుకువెళ్ళి అన్నలు ఇంటర్వ్యూ ఇప్పించాడు అన్నాడు ఆనంద్. వాళ్ళు నిన్ను నీ రాతల్ని నమ్మి ఎంతో విశ్వాసం కలిగితే గానీ నిన్ను తమ దగ్గరికి రానివ్వరు కదా. ఆ విధంగానైనా నువ్వు జర్నలిస్టుగా సక్సెస్ అయినట్టే కదా. మరో విద్యార్థి లేచి ఆనంద్ని పొగడ్తలతో ముంచెత్తాడు. ఆనంద్ మరేం మాట్లాడలేదు. ఇంతలో ప్రొఫెసర్ బ్రహ్మానందం ఆనంద్ని వెతుక్కుంటూ క్లాస్ రూమ్ దగ్గరకు వచ్చాడు. రండి సార్ అంటూ ఆహ్వానించింది సరళ మేడం. ఇద్దరూ ఒకరంటే ఒకరికి ఇష్టమైన ఎప్పుడూ బహిరంగంగా బయటపడలేదు. యూనివర్సిటీలో వారు మిత్రులుగానే ప్రవర్తిస్తారు అందరి ముందు.
ఆనంద్ వచ్చాడని తెలిసి వచ్చాను మేడం. మీకోసం రాలేదన్నట్టు ఆమె కేసి చూస్తూ అన్నాడు బ్రహ్మానందం. లోపలికి రండి సార్. మేము బుద్ధిమంతుల్లా పాఠాలు చెప్పుకోవడం లేదు, ఏదో పిచ్చాపాటి చర్చించుకుంటున్నాం చెప్పింది సరళ మేడం నవ్వుతూ. బ్రహ్మానందం క్లాసులోకి వస్తూనే ఆనంద్ని విష్ చేశాడు. ఆనంద్, మన వాళ్ళు పాపకి బైపాస్ సర్జరీ చేయాలని యూనివర్సిటీ అంతా డొనేషన్స్ వసూలు చేస్తున్నారు. నా వంతుగా నేను ఒక 1000 రూపాయలు ఇద్దామని, అది నీ చేతుల మీదుగా ఇద్దామని వచ్చాను అంటూ 1000 రూపాయల నోటు తీసి ఆనంద్ చేతికి ఇవ్వబోయాడు బ్రహ్మానందం. నాకేమీ ఇవ్వక్కర్లేదు సార్, మన చంటి ఉన్నాడుగా, వాడి చేతికి ఇవ్వండి అంటూ చంటిని చూపించాడు ఆనంద్. చంటికా? పాప కోసమా, పాప్కార్న్ల కోసమా? వెటకారంగా అన్నాడు బ్రహ్మానందం. ఆ మాటకి క్లాసులో ఉన్న విద్యార్థులంతా పకాలన నవ్వారు. సార్, ఏంది సార్, నేనేం తిన్నా మీకు ఇస్తాను కదా సార్ గోముగా కాళ్ళు చేతులు ఊపుతూ అన్నాడు చంటి. పాప చాలా ప్రమాదంలో ఉంది. ఎలా అయినా ఈవేళ చూడ్డానికి వెళ్ళాలి. ఈ రోజు వరకు ఎంత వసూలైతే అంత పాప వాళ్ళ అమ్మగారికి ఇచ్చి రావాలి. మీరు వస్తే బాగుంటుంది అన్నాడు ఆనంద్. నిన్న ఇవాళ వసూలయ్యిందంతా ప్రియాంక దగ్గరే ఉంచాం గభాలున లేస్తూ అంది మానస. ఆ మాటలకు ప్రియాంక అవునన్నట్టు నవ్వుతూ చెప్పింది. అయితే క్లాసులు కాగానే మనలో కొందరం హాస్పిటల్కు వెళదాం, అవునా ఆనంద్ అంది సరళ మేడం. అలాగే మేడం అన్నాడు ఆనంద్. సాయంత్రం విజిటింగ్ అవర్స్లో కేజీహెచ్కి బయలుదేరారు ఆనంద్తో పాటు అందరూ. అందులో ఎమ్మెల్యే కొడుకు నరహరి, సురేష్ బృందం కూడా ఉన్నారు. ఆనంద్తో పాటు ప్రొఫెసర్ బ్రహ్మానందం, సరళ మేడం, ప్రియాంక, మానస, చంటి, నరహరి, సురేష్ బృందం వెళ్లారు. అంతమందిని ఒకేసారి లోపలకు పంపడం కుదరదని గేటు దగ్గరున్న వ్యక్తి అడ్డగించాడు. ఆనంద్ తన దగ్గరున్న ప్రెస్ కార్డు తీసి చూపించాడు. ఎవరిని చూడ్డానికి సార్? ఈ వార్డులో పెద్దవాళ్ళెవరూ లేరే ఆశ్చర్యంగా అన్నాడు గేటు దగ్గర వాచ్మ్యాన్. గుండె జబ్బుతో బాధపడుతోందే, ఆ పాపని చూడ్డానికి వచ్చామయ్యా అన్నాడు ఆనంద్. అదేంటి సార్, ఆ పాప చూస్తే చాలా బీదమ్మాయిలా ఉంది, కానీ 2 రోజుల నుండి ఆ అమ్మాయి కోసం పెద్ద పెద్దవాళ్ళు వస్తున్నారు అన్నాడు వాచ్మ్యాన్ ఆశ్చర్యంగా. అయితే పేపర్లో రాసిన వార్తకి మంచి స్పందన వచ్చిందన్నమాట అనుకుంటూ వార్డులోకి దారి తీశాడు ఆనంద్. అందరూ ఆనంద్ వెనక నడిచారు. దూరం నుండి ఆనంద్ను చూస్తూనే పాప తల్లి, హోటల్లో పనిచేస్తున్న క్లీనర్ కుర్రాడు ఆనందంగా ఎదురొచ్చారు. రండి బాబు, నిన్నే మీరు వస్తారని చూశాను బాబు అంది పాప తల్లి. అన్నా, నిన్నంతా ఎక్కడికి పోయావన్నా, అందరూ మిమ్మల్ని అడిగేవాళ్ళు ఆనందంగా ఆనంద్ చెయ్యి పట్టుకుని కుదిపేస్తూ అన్నాడు ఆ క్లీనర్ కుర్రాడు. ఎలా ఉంది పాపకి? మంచం మీద ముసుగు తన్ని పడుకున్న పాపకేసి చూస్తూ అన్నాడు ఆనంద్. ఇంకా బాగుంటుంది బాబు, మీ దయ వల్ల నాకు ధైర్యం కలిగింది. నిన్నటి నుండి ఎంతోమంది వస్తున్నారు, తమకు తోచినంత ఇచ్చి నాకు కొండంత ధైర్యం ఇస్తున్నారు. నా కూతురు బ్రతుకుతుంది బాబు అంటూ దుఃఖాన్ని అదుపులో పెట్టలేక ఏడ్చేసిందామె. అవునన్నా, నువ్వొస్తే చూపిద్దామని ఇదిగో ఈ సంచి చూడు, వచ్చిన డబ్బంతా అమ్మ ఇందులోనే ఉంచింది అంటూ విరాళాలు దాచిన సంచి చూపించాడు ఆ కుర్రాడు. ఇంతలో ఆ వార్డులోకి డాక్టర్లంతా రౌండ్ కోసం వస్తున్నారు. పాప మంచం దగ్గర గుమిగూడిన జనాన్ని చూసి డాక్టర్లంతా నవ్వుతూ అక్కడికి చేరుకున్నారు. డాక్టర్ బాబు, మా పాప కోసం పేపర్లో రాశారే, ఇదిగో ఇతనే బాబు, ఈ అబ్బాయే బాబు అంది డాక్టర్తో పాప తల్లి గభాలున కళ్ళు తుడుచుకుంటూ. వెల్డన్ సార్, మీరు రాసిన వార్త మాకు ఈ పాపకి 1000 ఏనుగుల బలాన్నిచ్చింది. చాలామంది ఈ పాప ఆపరేషన్కి మేము డబ్బిస్తాం అంటూ ముందుకొస్తున్నారు. ఆపరేషన్ అవసరానికంటే 4 రెట్లు ఎక్కువే వసూలయ్యేట్టుంది. కొంతమంది మా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారి దగ్గరికి నేరుగా విరాళాలు చెక్కు రూపంలో పంపించారు. దాంతో మీరు రాసిన వార్త, పాప పేరు రాసి పాప తాలూకా వాళ్ళకి అందచేయమని పంపించారు ఆనందంగా అన్నాడు డాక్టర్. థ్యాంక్స్ సార్, మీ అందరూ మానవత్వంతో ఇంత ఆనందంగా ఆ పాపకి ప్రాణం పోయడానికి మనస్ఫూర్తిగా పనిచేయడం వల్లే ఆ పసిపాప మృత్యుంజయురాలవుతోంది అన్నాడు ఆనంద్. మీ పేరు ఆనందట కదా? ఆనంద్ గారు, ఎప్పుడూ చండశాసనుడిలా ఉండే మా సూపరింటెండెంట్ గారు పాపతో నన్ను హైదరాబాద్ వెళ్ళమని స్పెషల్ పర్మిషన్ ఇచ్చి మరీ పంపిస్తున్నారు. ఆ పాపకి దగ్గరుండి ఆపరేషన్ చేయించమని ఆదేశించారు అన్నాడు డాక్టర్. చాలా ధన్యవాదాలు సార్. గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం అందదన్న దుష్ప్రచారంతో కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ వైద్యాన్ని సేద్యం చేసుకుంటున్నాయి. కానీ ఇక్కడ మీలాంటి మానవతావాదులు డాక్టర్లుగా ఉన్నారని జనాలకి తెలియాలి డాక్టర్కి షేక్ హ్యాండ్ ఇస్తూ అన్నాడు ఆనంద్.
మీ విద్యార్థులంతా పాపని చూడ్డానికే వచ్చినట్టుంది అందర్నీ పరిశీలనగా చూస్తూ అన్నాడు డాక్టర్. హాస్పిటల్లో రోగుల దగ్గర ఎక్కువ రద్దీ అయితే అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం. కానీ బయటకు చెప్పలేదు. అయితే ఆనంద్ ఆయన మనసులోని అభిప్రాయం కనిపెట్టేసినట్టే అన్నాడు. మా యూనివర్సిటీలో సేకరించిన విరాళం మాత్రం ఇచ్చి వెళ్దామని వచ్చావు సార్, మీకు ఇబ్బంది కలిగించాం అంటూనే ప్రియాంక దగ్గర ఉన్న విరాళాలతో ఉన్న డబ్బు బ్యాగును తీసుకున్నాడు ఆనంద్. నరహరి ఇలారా అంటూ నరహరిని పిలిచి అతని చేతికి క్యాష్ బ్యాగ్ ఇచ్చాడు ఆనంద్. ఆనంద్ చర్యలను గమనిస్తోన్న బ్రహ్మానందం, సరళ, మానస చిరాగ్గా మొహాలు పెట్టి నిలబడిపోయారు. నరహరి ఇవ్వరా, నీ చేత్తో ఈ విరాళం ఆ పాప తల్లికివ్వు అన్నాడు ఆనంద్ నరహరి భుజం తడుతూ. ఆనంద్ హఠాత్తుగా క్యాష్ బ్యాగ్ నరహరి చేతిలో పెట్టేసరికి అందరికీ మతిపోయింది. శత్రువు అనుకున్నవాడికి మిత్రుడిలా 10 మందిలో పెద్దరికం అప్పగించేసరికి నరహరి మనసు ఆనందంతో నిండిపోయింది. నరహరి క్యాష్ బ్యాగ్ని పాప తల్లి చేతిలో పెడుతుండగా ఫోటో తీశాడు ఆనంద్. నరహరి చుట్టూ ప్రొఫెసర్స్ బ్రహ్మానందం, సరళ మేడం, ప్రియాంక, చంటి, మిగతా విద్యార్థులు నిలబడ్డారు. మానస కావాలనే కొంచెం దూరం జరిగి నిలబడింది. మన ప్రొఫెసర్స్ ఉండగా నా చేత్తో ఇవ్వడం, సంతోషంతో గొంతు పూడుకుపోతుండగా అన్నాడు నరహరి. మన స్టూడెంట్స్ యూనియన్ నాయకుడివి, రేపు జరగబోయే ఎన్నికల్లో మన ఆర్ట్స్ కాలేజీ ప్రెసిడెంట్వి కాబోతున్నావు, నువ్విస్తే తప్పేంటి అన్నాడు ఆనంద్. ఆనంద్ ఆశ్చర్యంగా అన్నారు ప్రొఫెసర్స్, స్టూడెంట్స్ అంతా. నరహరి ఒక్కడే దిగ్భ్రాంతితో స్థాణువై నిలబడిపోయాడు. అవును మేడం, ఈసారి జరిగే ఎన్నికల్లో మనం అందరం నరహరినే ప్రెసిడెంట్గా గెలిపిద్దాం, వీలైతే పోటీ లేకుండా ఏకగ్రీవం చేద్దాం స్థిరంగా, నిష్కల్మషంగా అన్నాడు ఆనంద్. నరహరికి మనసు చివుక్కుమంది. ఇంత మంచివాడిని తను ఇన్నాళ్ళు శత్రువుగా చూశాడా అనుకుంటూ ఆనందంగా ఆనంద్ని కౌగలించుకుని కళ్ళల్లో నీళ్లు దించుకున్నాడు నరహరి. చ ఏంట్రా చిన్నపిల్లాళ్ళ నరహరి భుజం తడుతూ అన్నాడు ఆనంద్. నేనెన్నో తప్పులు చేశానురా, ఇంకా చేద్దామనే అనుకున్నాను, కానీ నాకు నువ్వు ఎంత తీయటి శిక్ష వేశావురా. నువ్వే మాకు నిజమైన నాయకుడివి, నువ్వే గద్గద స్వరంతో అన్నాడు నరహరి. నరహరి అలా అనేసరికి మిగతా అందరూ అవును అంటూ ఆనంద్ని అభినందించారు. నా మాట మీద అందరికీ గౌరవం ఉంటే ఈసారి మన యూనియన్ ప్రెసిడెంట్ నరహరే గట్టిగా అన్నాడు ఆనంద్. అందుకు అందరూ ఒక్కసారే అవును అవును అంటూ కోరస్ పాడారు. అన్నా, నిన్న ఈ మేడం వచ్చి చెల్లికి విరాళంగా 50,000 ఇచ్చారన్నా అన్నాడు క్లీనర్ కుర్రాడు ప్రియాంకను చూపిస్తూ. అవునా అన్నట్టు ప్రియాంక కేసి చూశాడు ఆనంద్. అంతమంది ముందు తనని గొప్పగా ఎత్తేయడం ఇష్టం లేని ప్రియాంక తలదించుకుంది. విరాళాలన్నీ లెక్క కట్టి మీ దగ్గరే ఉంచండి, డాక్టర్తో మాట్లాడి చాలా జాగ్రత్తగా ఖర్చు చెయ్యి అన్నాడు ఆనంద్. అలాగే అన్నా అంటూ ఆ కుర్రాడు, ఆ కుర్రాడి తల్లి ఇద్దరూ ఆనంద్కి మరోసారి కృతజ్ఞతలు చెప్పారు. ఇంకా అక్కడ ఎక్కువసేపు ఉంటే బాగుండదని ఆనందే ముందు బయటకు దారి తీశాడు. ఆనంద్ వెనకే అందరూ ఫాలో అయ్యారు. రౌండ్స్లో ఉన్న డాక్టర్ దగ్గరకు వెళ్ళి, పాపని జాగ్రత్తగా చూడండి డాక్టర్, నాతో ఎలాంటి అవసరం కలిగినా వెంటనే ఫోన్ చేయండి అంటూ తన సెల్ నెంబర్ రాసిచ్చాడు ఆనంద్. అలాగే ఆనంద్ గారు అంటూ డాక్టర్ కూడా సంతోషంతో ఆనంద్కు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. చంద్రశేఖర్ క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చుని క్యాష్ లెక్క పెట్టుకుంటున్నాడు. డిపార్ట్మెంట్ స్టోర్లో ఉన్న 3 అమ్మాయిలు వారి వారి కౌంటర్ల దగ్గర నిలబడి లోపల ఉన్న ఒకరిద్దరు కస్టమర్లను ఏం కావాలని అడుగుతూ వారికి కావలసిన సరుకులు తీసి ఇస్తున్నారు. చంద్రశేఖర్ క్యాష్ లెక్క పెడుతూ ఎవరూ అంతగా కస్టమర్లు రాకపోయేసరికి ఒకసారి రోడ్డు మీదకు చూసి గతుక్కుమన్నాడు. చంటి నెమ్మదిగా నడుచుకుంటూ చంద్రశేఖర్ డిపార్ట్మెంట్ స్టోర్స్ కేసి వస్తున్నాడు. ఏ అమ్మాయిలు, అదిగో ఈటింగ్ మ్యాన్ వస్తున్నాడు, వాణ్ణి జాగ్రత్తగా చూస్తుండండి అంటూ క్యాష్ గభాలున లోపల పెట్టి తాళం వేశాడు. హాయ్ అంకుల్, హౌ ఆర్ యూ, హౌ యువర్ బిజినెస్ అని అంటూ పలకరిస్తూ షాప్లోకి అడుగు పెట్టాడు చంటి. వీడు ముష్టి ఇంగ్లీషు, వీడు తగలడా మనసులోనే తిట్టుకుంటూ, ఏంటిలా దయచేశారు, ఊరకరారు మహాత్ములు, చెప్పండి వ్యంగ్యంగా అన్నాడు చంద్రశేఖర్. వాట్ అంకుల్, ఆనందగాడెంతో నేను అంతేగా, అప్పుడప్పుడు మీ బాగోగులు షాపులో మంచి చెడ్డలు చూసిపోవద్దా అంటూ పప్పుండల ప్యాకెట్ తీసి వాసన చూస్తూ, న్యూ ప్యాకెట్టా అని అడిగాడు చంటి. కొత్తదో పాతదో నీకెందుకురా, కొనేవాడు అడగాలి కానీ కొరుక్కు తినేవాడివి నీకెందుకురా ఎగతాళిగా అన్నాడు చంద్రశేఖర్. ఏమ్మా,
నువ్వు ఈ ఉండని ఇలా కొరుక్కు తినవా? ఏకంగా మింగేస్తావా? అంటూ ఒక ప్యాకెట్ చించి ఒక పప్పుండ చేత్తో పట్టుకుని కొరుకుతూ అన్నాడు చంటి. అరే అరే, ఏంట్రా అది? ఎంత అనుకుంటున్నావు ఆ ప్యాకెట్టు? బుద్ధి జ్ఞానం లేదట్రా అంటూ కసురుకుంటూ చంటి చేతిలో ప్యాకెట్ లాక్కుని పక్కన పెట్టాడు చంద్రశేఖర్. ఇంతలో 4-5 కస్టమర్లు రావడంతో, రండి సార్, రండి అంటూ వాళ్ళని ఆహ్వానించాడు చంద్రశేఖర్. సేల్స్ గర్ల్స్ ఆ కస్టమర్లతో మాట్లాడుతూ వాళ్ళు అడిగిన సరుకులు చూపిస్తున్నారు. ఇందుకేగా వాడలా ఏడుస్తున్నాడు అన్నాడు చంటి. ఎవడ్రా? ఆశ్చర్యపోతూ అన్నాడు చంద్రశేఖర్. ఇంకెవరు? నీ కొడుకు ఆనందగాడు. చంద్రశేఖర్ని వెర్రెక్కిస్తూ అన్నాడు చంటి. ఏమన్నాడ్రా? కోపంగా అన్నాడు చంద్రశేఖర్. నువ్వు పిసినారి తండ్రివట కదా అంటూనే చించిన ప్యాకెట్ నెమ్మదిగా తీసి ఇంకో పప్పుండ తీసుకున్నాడు చంటి. అన్నీ గమనిస్తూనే కొడుకు తనని ఏదో అన్నాడనేసరికి కోపంతో చంటిని పెద్దగా పట్టించుకోలేదు చంద్రశేఖర్. నేనా? ఏం చేశాన్రా? ఆశ్చర్యంగా అన్నాడు చంద్రశేఖర్. ఏది తీసుకుని తిందామన్నా తిడతావటగా అంటూనే మిగతా పప్పుండలన్నీ జేబులో కుక్కుకున్నాడు చంటి. అంతా ఓ కంట గమనిస్తూ మాట్లాడుతున్నాడు చంద్రశేఖర్. తిడతాన్రా, తిడతాను. తేరగా తింటూ నీలాంటి బేవర్స్ గాళ్లతో తిరుగుతుంటే తిట్టాలా తన్నాలా అంటూ కోపంతో ఊగిపోయాడు చంద్రశేఖర్. మీరు చాలా కోపంగా ఉన్నారు అంకుల్. వస్తాను. బిజినెస్ బాగా చూసుకోండి. మీరు అసలే అమాయకులు. ఆంటీలు ఎవరైనా వస్తే చొంగలు కార్చుకుని నీరు కారిపోకండి. వ్యాపారం కుదేలైపోతుంది అంటూ షాపులో నుండి వెళ్ళిపోబోయాడు చంటి. ఆగరా, ఆగు. నీ నీతి కబుర్లు నాకా చెప్తావు? ఏది నీ జేబులు చూపించు అంటూనే చంటి రెక్క పట్టుకుని ప్యాంటు జేబులో ఉన్న పప్పుండలు తీసేసుకున్నాడు చంద్రశేఖర్. ఛీ, పిసినారంకుల్. చిన్నపిల్లల దగ్గర పిసినార్తనమే. అందుకే మా ఆనంద్ అలా అంటాడు అంటూ అక్కడి నుండి బయటపడి వడివడిగా నడుస్తూ వెళ్ళిపోయాడు చంటి. తిండిపోతు వెధవ, ఎద్దులా ఎదిగాడు. అన్నీ వెధవ బుద్ధులే. అడిగి 1-2 తీసుకోవచ్చుగా అనుకుంటూ ఆ విడి పప్పుండల్లో 2 తన నోట్లో పెట్టుకుని కొరుకుతూ క్యాష్ పెట్టె దగ్గరికి వెళ్ళాడు చంద్రశేఖర్. ఆ రోజు ఆర్ట్స్ కాలేజీ వదిలిపెట్టగానే ఆనంద్ బైక్ స్టార్ట్ చేసి బయలుదేరబోయాడు. అప్పటికే చంటి ఆనంద్ పక్కనే నిలబడి బైక్ మీద కూర్చోవడానికి రెడీగా ఉన్నాడు. ఇంతలో ప్రియాంక ఆనంద్ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చింది. ఆనంద్, నీతో పనుంది, అలా వెళ్దాన్రా అంది ప్రియాంక. అదే సమయంలో ఆనంద్ బైక్ ఖాళీగా ఉంటే ఇంటి దగ్గర దించేయమని అడగడానికి మానస అక్కడికి వచ్చింది. చంటి, నువ్వు వెళ్ళరా, నేను ప్రియాంకతో మాట్లాడి అలా పత్రిక ఆఫీస్కి వచ్చేస్తాను చెప్పాడు ఆనంద్. అలా చంటికి చెప్పగానే బైక్ స్టార్ట్ చేశాడు ఆనంద్. వెనుక సీట్లో గబుక్కుని ఎక్కి కూర్చుంది ప్రియాంక. వాళ్ళిద్దరూ అలా బైక్ మీద తనని కనీసం గమనించకుండా వెళ్ళిపోయేసరికి మానస మనసులోనే కుళ్ళిపోయింది. కళ్ళొత్తుకుంటూ గబగబా అక్కడి నుంచి నేరుగా బస్టాండ్కి చేరుకుంది. చంటి తన మానాన తను పత్రికాఫీస్కి వెళ్ళిపోయాడు. వెంకటాద్రికి పోని అంది ప్రియాంక. ఇప్పుడా? ఆశ్చర్యంగా అన్నాడు ఆనంద్. ఏ, వెళ్ళకూడదా? నెమ్మదిగా అంది ప్రియాంక. అదేం కాదు, ఇంటికి వెళ్తావు కదా, మధ్యలో ఈ కాఫీ హబ్కి ఎందుకా అని అమాయకంగా అన్నాడు ఆనంద్. పనుంది, ఈరోజు నీతో చాలా విషయాలు మాట్లాడాలి సీరియస్గా అంది ప్రియాంక. ఇక మరేం మాట్లాడలేదు ఆనంద్. నేరుగా రామా టాకీస్ దగ్గరలో ఉన్న వెంకటాద్రికి బైక్ని నడిపించాడు. ఇద్దరూ ఓ మూల ఖాళీగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఆ హోటల్లో పనిచేస్తున్న క్లీనర్ కుర్రాడి కోసం చూశాడు ఆనంద్. పాపం, వాళ్ళ చెల్లెలి దగ్గరున్నాడేమో అనుకున్నాడు మనసులోనే. చెప్పు, ఏం కావాలి? సర్వర్ దగ్గరకు రాగానే ప్రియాంకని అడిగాడు ఆనంద్. నీ ఇష్టం, నీకేది నచ్చితే అది చెప్పు అంది ప్రియాంక. ఏముంది, మామూలే, 2 స్పాంజ్ దోశ చెప్పు చాలు అన్నాడు ఆనంద్. నువ్వెప్పుడూ అదే ఆర్డర్ ఇస్తావా అడిగింది ప్రియాంక. ఇక్కడికి వస్తే అదే నవ్వుతూ అన్నాడు ఆనంద్. మౌనంగా తల ఊపుతూ చిన్నగా నవ్వి ఊరుకుంది ప్రియాంక. ఏదో మాట్లాడాలన్నావు ప్రియాంకనే సూటిగా చూస్తూ అడిగాడు ఆనంద్. ఆనంద్ అలా కళ్ళలోకి సూటిగా చూసేసరికి ఏం చెప్పాలో అర్థం కాలేదు ప్రియాంకకి. చదువు పూర్తి కాగానే ఏం చేద్దాం అనుకుంటున్నావు నెమ్మదిగా అడిగింది ప్రియాంక. నాకు ఆశ ఉంది, ఆశయముంది, అది నెరవేర్చుకోవాలి ప్రియాంక మొహంలోకి సూటిగా చూస్తూ అన్నాడు ఆనంద్. ఆనంద్ అలా అనేసరికి సిగ్గుపడిపోయింది ప్రియాంక. తన మీదే ఆశపడుతున్నాడేమో, తనని పెళ్లి చేసుకోవాలన్నది ఆశయమై ఉంటుంది అనుకుంది ప్రియాంక. ఆ ఆలోచన కలగడంతోనే
సిగ్గుతో తలదించుకుంది. నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు ప్రియాంక? ఇందులో నువ్వు అలా తలదించుకునే చెడ్డమాట ఏమైనా ఉందా? గాభరా పడుతూ అన్నాడు ఆనంద్. అయ్యో, అదేం లేదే, మామూలుగానే తలదించుకున్నాను చెప్పింది ప్రియాంక. అమ్మాయిల హావభావాలు తెలియని దద్దమ్మని కాదు నవ్వుతూ అన్నాడు ఆనంద్. అయితే నా మొహం చూసి చెప్పు, నేను నీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాను? ఆనంద్ కళ్ళలోకి సూటిగా చూస్తూ అంది ప్రియాంక. ప్రియాంక అలా అనేసరికి ఆనంద్ ఒక్కసారే అయోమయానికి గురయ్యాడు. నిజమే, ఆమెను చూసి హావభావాలు ఎలా చెప్పగలడు? సిగ్గుపడుతోందని గ్రహించగలడు గాని ఆమె మనసులోని భాష భావం తనెలా గ్రహించగలడు? మౌనంగా తన వల్ల కాదన్నట్టుండిపోయాడు ఆనంద్. అవునా, చెప్పలేవు కదూ? ఆ మాత్రం దానికి అంత బిల్డప్లెందుకు? పక్కపక్క నవ్వుతూ అంది ప్రియాంక. పోనీ నువ్వే చెప్పొచ్చు కదా, నెమ్మదిగా అన్నాడు ఆనంద్. ముందు నువ్వే కదా చెప్పావు, అదేదో అర్థమయ్యేలా చెప్పు దీర్ఘం తీస్తూ అంది ప్రియాంక. ఏముంది, నా కాళ్ల మీద నేను నిలబడాలి అనబోయాడు. ఇప్పుడు నిలబడలేవా? చిలిపిగా నవ్వుతూ అంది. తల్లి ప్రియాంకాదేవి, నా మాట పూర్తిగా విను. నేను స్వంతంగా ఓ దినపత్రిక ప్రారంభించాలి అనుకుంటున్నాను, సరేనా? టక్కున చెప్పాడు ఆనంద్. అంతేనా, పెట్టుకో జోక్గా అంది ప్రియాంక. నీకంతా జోక్లా తోస్తోంది కదూ, పత్రికంటే మాటలా, అది నాలాంటి వాడికి కొంచెం విచారిస్తూ అన్నాడు ఆనంద్. అరే, నిన్ను బాధ పెట్టాలనలేదు. నీ విషయంలో నా నుండి ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తాను, సరేనా? అంది ప్రియాంక. థ్యాంక్స్. పత్రిక రాష్ట్ర స్థాయిలో తీసుకురావడం నా తరం కాదు, అది నేనొక్కడే నిర్వహించడం కూడా కష్టమే, అందుకే నేను ఆలోచన చేస్తున్నాను అన్నాడు ఆనంద్. చెప్పు అంది ప్రియాంక. మన మిత్రుల్లో నాతో కలిసి పనిచేయాలనుకునే వాళ్ళని కలుపుకుని ఒక సొసైటీగా రిజిస్టర్ అయి దినపత్రిక, అదే ప్రాంతీయ దినపత్రిక ప్రారంభించాలనుకుంటున్నాను అన్నాడు ఆనంద్. వెల్డన్, బాగుంది ఐడియా. 10 మంది కలిస్తే ప్రపంచాన్నే జయించవచ్చు. ఆశయం బాగుంది, కానీ వాళ్ళేరి అంది ప్రియాంక. నువ్వు లేవా? నాతో కలిసి రావా? చటుక్కున అన్నాడు ఆనంద్. ఆనంద్ అలా అనేసరికి ఆనందంతో ప్రియాంక శరీరం పులకరించిపోయింది. మనసంతా ఏదో అనిర్వచనీయమైన ఆనందానికి లోనయ్యింది. నేను నీకు సహాయం చేస్తానన్నప్పుడు నీతో కలిసి వస్తానని చెప్పినట్టు కదా ఆనంద్ అంది సంతోషంగా. చాలు, నీలాంటి వాళ్ళు 10 మంది కలిస్తే పేపరు పెట్టడం అంత కష్టమైన పని కాదు ధైర్యంగా అన్నాడు ఆనంద్. ఓకే, ఆ తర్వాత? నవ్వుతూ ముందుకు వంగి ఆనంద్ కళ్ళలోకి చూస్తూ అడిగింది ప్రియాంక. ఏముంది, రోజు వార్తలు వార్తలు వార్తలు. అప్పుడు ఈ రిపోర్టర్ ఆనంద్ ఎడిటర్ ఆనంద్ అవుతాడు నవ్వుతూ అన్నాడు ఆనంద్. ఎడిటర్గానే మిగిలిపోతావా? చిలిపిగా చూస్తూ అంది ప్రియాంక. అంటే? ప్రియాంక మాటలకు ఒక్కసారి అదిరిపడి అన్నాడు ఆనంద్. మరి ఇల్లు పెళ్ళాం పిల్లలు ఎక్సెట్రా అక్కర్లేదా? సిగ్గుపడుతూ అడిగింది ప్రియాంక. ప్రియాంక ఉద్దేశం నెమ్మదిగా అర్థమవుతోంది ఆనంద్కి. అయినా తన మనసులోని భావాలు బయటపడకుండా గుంభనంగా ఉండిపోయాడు ఆనంద్. అవన్నీ సహజమే కదమ్మా, వాటిలో కొత్తదనమేముంది? మనిషి అన్నాక పుట్టుక చావు ఎంత సహజమో, యవ్వనం వచ్చాక ఆడైనా మగైనా పెళ్ళి పెళ్ళాం పిల్లలు రొటీన్ కాదంటావా? తెలివిగా అన్నాడు ఆనంద్. ఆ రొటీనే. ఎప్పుడు? అడిగింది ప్రియాంక. పత్రిక ప్రారంభించాక, స్థిరపడ్డాక గుంభనంగా అన్నాడు ఆనంద్. నాకు పెళ్లి చెయ్యాలనుకుంటోంది మా అమ్మ. చివరికి తన మనసులోని మాట చెప్పాలని నిర్ణయించుకుంది ప్రియాంక. గుడ్ న్యూస్, చెప్పు. ఏం చెయ్యమన్నా, ఎలాంటి సహాయమన్నా మన టీం అంతా నీ ముందుంటాం ఆనందంగా అన్నాడు ఆనంద్. నువ్వు చెయ్యవు అంతేనా? కొంచెం కోపంగా నెర్వస్గా అంది. నేనా? ఏం చెయ్యాలి చెప్పు అడిగాడు ఆనంద్. పెళ్లి చేసుకోవా? చటుక్కునంది ప్రియాంక. పెళ్ళా? ఎవరిని అడిగాడు ఆనంద్. నీకు నచ్చిన అమ్మాయిని మాట మారుస్తూ అంది ప్రియాంక. నాకు నచ్చిన అమ్మాయి ఇప్పటికెవరూ లేరు, ఇక ముందు కూడా చెప్పలేను. అంత తీరిక లేదు, అంత ఓపిక లేదు నార్మల్గా అన్నాడు ఆనంద్. ఏ, ప్రేమంటే నీకు చిరాకా? ఆనంద్ కళ్ళలోకి సూటిగా చూడలేక తలదించుకుంది ప్రియాంక. సిగ్గు విడిచి తన అన్ని రకాలుగా ప్రయత్నించినా నువ్వుండగా నేనెవరిని చేసుకుంటాను అని అంటాడనుకుంది. కళ్ళలో నీళ్లూరుతున్నాయి. ఆనంద్ చూస్తాడేమో అని తలదించుకుని అడిగింది ప్రియాంక. ప్రేమ? ప్రే అంటే ప్రేరేపించే,
మా అంటే మనసు. నాకింకా ప్రేరణ కలగలేదు. అమ్మాయిని చూసి వెంటపడి వెంపర్లాడేంత సమయం లేదు. ప్రస్తుతం నాకంటూ అలాంటి ఒక ఇష్టం అంటూ ఏమీ లేదు. అమ్మా నాన్న ఎవరిని చేసుకోమంటే ఆ అమ్మాయి మెడలో కళ్ళు మూసుకుని తాళి కట్టడమే నవ్వుతూ అన్నాడు ఆనంద్. ఆ మాటతో ప్రియాంకకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తను చెప్పాలని చెప్పలేక తన మనసు విప్పి రాసుకొచ్చిన కాగితం తీసి నిస్సత్తువుగా జారవిడిచింది. నీ గురించి చెప్పు. పెళ్ళన్నావ్? పెళ్ళికొడుకు తెలిసినవాడేనా? ప్రియాంకని మాటల్లో పెట్టాలని అడిగాడు ఆనంద్. నీ గురించి ఆలోచించడానికే నీకు సమయం చాలదు కదా, ఇక నా గురించి వివరాలెందుకులే, పద వెళ్దాం నిర్లిప్తంగా అని లేవబోయింది ప్రియాంక. ఇదిగో బాబు, ఈ బిల్లు తీయి అంటూ సర్వర్కి బిల్లు చెల్లించి ఇద్దరూ లేచి బయలుదేరారు. పార్కింగ్లో నుండి బైక్ తీసి స్టార్ట్ చేశాడు ఆనంద్. ఆ వెనకే ఎక్కి ఆనంద్కి తగలకుండా ఒద్దికగా కూర్చుంది ప్రియాంక. సార్ సార్ అంటూ బిల్లు పట్టుకెళ్లిన సర్వర్ ఏదో కాగితం పట్టుకుని పరుగు పరుగున ఆనంద్ దగ్గరకొచ్చాడు. ఏంటి? ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగాడు ఆనంద్. ఈ కాగితం మీ టేబుల్ క్రింద పడి ఉంది, ఏదైనా అవసరమైన పేపర్ ఏమోనని అంటూ ఆ కాగితం ఆనంద్ చేతికిచ్చాడు సర్వర్. బైక్ ఇంజన్ ఆపి, కొంచెం దిగు ప్రియాంక అంటూ బైక్ స్టాండ్ వేశాడు ఆనంద్. ప్రియాంక మనసు ఒక్కసారే పులకరించిపోయింది. మరుక్షణం ఆనంద్ ఆ ఉత్తరం చూసి ఎలా రియాక్ట్ అవుతాడోనని ఒక్క క్షణం భయంతో బిడియంతో కుంచుకుపోయింది. సర్వర్ ఇచ్చిన ఉత్తరం ఓసారి పరిశీలనగా చూసిన ఆనంద్ ఉలిక్కిపడ్డాడు. ప్రియాంకకి కనిపించకూడదని చటుక్కున ఓ పక్కకి వెళ్ళి ఉత్తరాన్ని దీక్షగా చూశాడు ఆనంద్. మేలు చేస్తావని పిలిస్తే మాకే కీడు తలపెట్టావు. నిన్ను మేము విడిచిపెట్టాం. కామ్రేడ్ సుజాతక్క మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాం. ఖబర్దార్ అని మాత్రమే రాసుంది ఆ ఉత్తరంలో. అది చదివి ఆనంద్ భయంతో బిగుసుకుపోయాడు. శరీరమంతా చెమటలు పట్టాయి. క్షణం మెదడు మొద్దుబారిపోయింది. అచేతనంగా నిలబడిపోయాడు. ఆనంద్ అలా ఓ మూలకు వెళ్ళి దాక్కుని ఉత్తరం చదవడం ఓరకంట గమనిస్తూనే ఉంది ప్రియాంక. తను రాసిన ప్రేమలేఖ చదివి ఆనంద్ అలా చలనం లేనివాడిలా నిలబడిపోయేసరికి ప్రియాంకకి మతిపోయింది. హఠాత్తుగా తన నిర్ణయం తెలుసుకున్న ఆనంద్ పట్టరాని సంతోషంతో అలా బిగుసుకుపోయాడేమోనని ఉప్పొంగిపోయింది. అయితే ప్రియాంక చేతిలో నుండి జారిపడిన ప్రేమలేఖ వెంకటాద్రి హోటల్లో ఓ బెంచీ కింద నుండి మరో బెంచీ కిందకి పిచ్చుకలా ఎగురుకుంటూ పోతోంది. విన్నారు కదండి, ప్రముఖ రచయిత శ్రీ ఇందూ రమణ గారి నవల రిపోర్టర్ ధారావాహికగా ఈరోజు 8వ భాగం మీకు వినిపించాను. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.